రండమ్మా, రండి రండి రండి, కూర్చోండి. చిక్కడి పాలు చక్కటి బ్రూ కాఫీ పొడి కలిసినట్టును, రాజయోగంలో సిద్ధయోగంలో కలిసి రావడం చేతనున్నో. అబ్బాయి పేరు అమ్మాయి పేరు అమ్మాయి జన్మ నక్షత్ర ప్రకారంగా నామధేయం ఉదయార్క. ఎన్నాళ్ళకి మా ఆయన ఒక మోడల్ పేరు చెప్పారు, ఏపులకు వచ్చేస్తుంది. అబ్బా నువ్వు ఉండవే. చౌదరి గారు ఎలా ఉంది నామం? బాగుందండి, ఆ పేరే పెట్టి. అలా అన్నారు, బాగుంది. ఈ రోజు నుంచి వ్యవహార నామం కూడా ఉదయార్కే. అమ్మా నీ చేత్తో అమ్మాయికి బొట్టు పెట్టండి. అన్నయ్య, ఈ మొక్క పూసిన పూలన్నీ నాకే. అక్క నీ పక్క కూడా విన్నాం. అలాగేనమ్మా, ఈ మొక్క నాటిందే నీకోసం. నీకోసం ఎదురు చూస్తున్నాం. మురళి, జానకి వస్తున్నానమ్మా. మాంగళ్యం సంతునానేన ఎందుకే అలా బాధపడతావు? ఆడపిల్లల తర్వాత ఏనాటికైనా అత్తవారింటి వెళ్ళక తప్పదుగా. వస్తున్నాం. మరి అబ్బాయి సైకిల్ మేము ఇస్తామన్న దానిలో లోపం చేయటం మా వయసులో లేదయ్యా. అదిగోటి చూడండి, మీరు అడిగిన సైకిల్ మాకే మేము పంపిస్తున్న సాడాను. బండెక్కండి. అన్నయ్య, నాకెప్పుడు పెళ్లి? ముందు చదువు, తర్వాతే పెళ్లి. ఏమిటను అనేది? ఆ చదువేదో నీ కొడుకు చదివి ఉద్ధరిస్తాడే చాలు. ఇంతకాలం ఏదో చిన్నపిల్ల, వాడేదో చదివించాలని సంబరపడుతున్నాళ్ళని పట్టి పట్టినట్టు ఊరుకున్నాను. పెళ్లిడు వచ్చిన తర్వాత కూడా ఇంకా చదివేమిటి? అది కాదండి, పెద్ద పిల్ల జానకిని ఎలాగూ చదువు లేకుండా చిన్నప్పుడే పెళ్లి చేసి పంపించారు. చిన్నదాన్నైనా చదువుకునివ్వండి. కన్న వాళ్ళకి మనకి చిన్నపిల్లనే, కానీ ఊళ్ళో వాళ్ళకి పెళ్లిడు వచ్చిన ఆడపిల్ల. అయినా నాకు తెలియకడుగుతాను, అది చదువుకుని ఊళ్ళో వెళ్ళాలా, ఉద్యోగాలు ఏమైనా చేయాలా? అది కాదండి, సంసారం చక్కదిద్దుకోవడానికి చదువు ఎంత అవసరమో చదువుకొని నాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఆహా, చదువుకోనంత మాత్రాన్ని ఇప్పుడు తమకేమంత కొరత వచ్చిందో? తీరా కొరత వచ్చిన తర్వాత చదువు వస్తుందా? చాలే, ఇంతకాలానికి ఎదురు సమాధానం చెప్పడం కూడా నేర్చుకున్నావు. 600 సరే, వెంటనే దాన్ని చదువు మానిపించి ఒక ఇంటి దాన్ని చేదర్చుకున్నాను, చేసి తీరుతాను. ఇంకా మాట్లాడు.